శ్రీ గురు రాఘవేంద్ర జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక్ శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికాదేవి దైవభక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. వాట్సాప్ నెంబర్ 8217745121. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారెంటీ. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు పెద్దలు. కానీ మన పక్కనున్న పాకిస్తాన్కి మాత్రం ఆ బుద్ధి అస్సలు లేదు. పాముకు పాలు పోసి పెంచినా అది చివరికి కాటు వేయక మానదు అన్నట్టు తయారైంది ఆ దేశం పరిస్థితి. ఈ మధ్య దక్షిణాసియా పాలిటిక్స్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ గురించి చెప్పుకోవాలి. పెద్ద పెద్ద రాజ్యాలే మట్టి కొట్టుకుపోయిన జాగా అది. 2021లో అక్కడ తాలిబాన్లు పవర్లోకి వచ్చినప్పుడు పాకిస్తాన్లో పండగ చేసుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు. ఇక మా బానిస సంఖ్యలు తెగిపోయాయి. కాబూల్లో మా కీలుబొమ్మ ప్రభుత్వం వచ్చింది. మేము ఆడిందే ఆట, పాడిందే పాట. ఇక భారత్ని అక్కడి నుండి తరిమి కొట్టేస్తామని పాకిస్తాన్ లీడర్లు తెగ సంబరపడిపోయారు. కానీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. ఉండేది కేవలం అవసరాలు మాత్రమే అని వాళ్ళు మర్చిపోయారు. కట్ చేస్తే ఇప్పుడు 2025లో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆఫ్ఘనిస్తాన్కి సాయం చేస్తామని ప్రగల్భాలు పలికిన అదే పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘన్ వ్యాపారులకు, పేషెంట్లకు, సామాన్య జనాలకు బోర్డర్ తలుపులు మూసేసింది. సరిగ్గా ఇలాంటి టైంలోనే కాబూల్కి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి ఇప్పుడు ఆశగా కనిపిస్తున్న ఏకైక దేశం మన భారతదేశం. ప్రపంచం ఇంకా పూర్తిగా గుర్తించని ఆ తాలిబాన్ ప్రభుత్వం నుండి ఒక ముఖ్యమైన మంత్రి ఇప్పుడు భారత్ విజిట్కి వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది మామూలు విషయం కాదు. పాకిస్తాన్ విదేశాంగ విధానానికి తగిలిన గట్టి దెబ్బ. ఇంతకీ ఏమైంది? తాలిబాన్ మినిస్టర్ మన భారతదేశానికి వస్తే ఏమవుతుంది? ఈ పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. అసలు మ్యాటర్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఆరోగ్య శాఖ మంత్రి భారత్కి రాబోతున్నారు. హెల్త్ మినిస్టర్ వస్తే ఇంత హడావిడి ఏంటి అనుకుంటున్నారా? దౌత్యంలో చిన్న చిన్న హింట్స్ చాలు పెద్ద కథ చెప్పడానికి. గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో ఉన్న బోర్డర్ని దాదాపు క్లోజ్ చేసింది. పాపం ఆఫ్ఘన్ వ్యాపారుల సరుకులు బోర్డర్ దగ్గరే కుళ్ళిపోతున్నాయి. పాకిస్తాన్ వాళ్ళ మీద హెవీగా ట్యాక్స్లు వేసి వాళ్లను ముప్పు తిప్పలు పెడుతుంది. పోనీ ట్రీట్మెంట్ కోసం పెషావర్కో, లాహోర్కో వెళ్దామంటే వీసాలు ఇవ్వట్లేదు. పాకిస్తాన్ ప్లాన్ ఏంటంటే ఇలా ఇబ్బంది పెడితే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కాళ్ళ బేరానికి వస్తారని, తమకు నచ్చినట్టు ఆడుకోవచ్చని వాళ్ళ ఆశ. ఆకలితో, రోగాలతో ఆఫ్ఘనిస్తాన్ కుప్పకూలిపోతుందని పాకిస్తాన్ కలలు కంది. కానీ ఇక్కడే పాకిస్తాన్ మన భారతదేశాన్ని తక్కువ అంచనా వేసింది. పాకిస్తాన్ తలుపులు మూసేగానే భారత్ తన కిటికీలు తెరిచింది. దీన్నే చాణక్య నీతి అంటారు. నీ శత్రువు తప్పు చేస్తున్నప్పుడు వాడిని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో హెల్త్ సిస్టమ్ చాలా దారుణంగా ఉంది. మందులు లేవు, డాక్టర్లు లేరు, ఆసుపత్రులు పెచ్చులు రాలిపోతున్నాయి. ఇలాంటి టైంలో ఆఫ్ఘన్ హెల్త్ మినిస్టర్ భారత్కి వస్తున్నారంటే వాళ్లకు పాకిస్తాన్ మీద నమ్మకం పోయిందని అర్థం. నిస్వార్థంగా సాయం చేసేది ఒక్క భారత్ మాత్రమే అని వాళ్లకు క్లారిటీ వచ్చేసింది. మనం ఇప్పటికే వేల టన్నుల గోధుమలు, మందులు, కోవిడ్ వ్యాక్సిన్లు పంపించాం. అక్కడ పార్లమెంట్ కట్టాం, డ్యామ్ కట్టాం, స్కూళ్ళు కట్టాం. కానీ పాకిస్తాన్ మాత్రం అక్కడ అశాంతిని మాత్రమే రేపింది. అందుకే ఈరోజు కాబూల్ పాలకులు ఇస్లామాబాద్ చేసిన మోసాన్ని కాకుండా న్యూఢిల్లీ చేసిన సాయాన్ని గుర్తించుకుంటున్నారు. మనం తుపాకులతో అక్కడికి వెళ్ళలేదు, గాయం మాన్పే మందుతో వెళ్ళాం. ఆ మందే ఇప్పుడు పాకిస్తాన్ గాయాలని రేపుతుంది. టైమింగ్ చూస్తే మీకు మైండ్ బ్లాక్ అవుతుంది. పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోయి ఉన్న టైం ఇది. ఆఫ్ఘనిస్తాన్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు అనుకుంది, కానీ అది బెడిసి కొట్టింది. ఆఫ్ఘన్ మినిస్టర్ భారత్ రాకతో పాకిస్తాన్కి ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళింది. మీరు దారి ఇవ్వకపోతే మేము వేరే దారి చూసుకుంటామని. అదే చాబహార్ పోర్ట్. భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ కలిసి డెవలప్ చేస్తున్న ఈ పోర్ట్ కనుక ఫుల్గా వాడకంలోకి వస్తే ఇక సముద్రం చూడాలంటే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్ భూమితో పనే లేదు. పాకిస్తాన్కి ఉన్న ఏకైక బలం దాని భౌగోళిక లొకేషన్. ఇప్పుడు భారత్ దాన్ని కూడా దెబ్బ కొడుతుంది. ఆఫ్ఘన్ ట్రేడ్ అంతా చాబహార్ ద్వారా జరిగితే పాకిస్తాన్కి మిగిలేది దుమ్ము ధూళి మాత్రమే. పాకిస్తాన్ జనరల్స్కి అర్థం కాని ఇండియా లాంగ్ గేమ్ ఇది. గత 20 ఏళ్లలో భారత్ అక్కడ సంపాదించుకుంది డబ్బు కాదు, నమ్మకం. ఆఫ్ఘనిస్తాన్లోని సామాన్య జనం వాళ్ళ ఐడియాలజీ ఏదైనా సరే భారతీయులని గౌరవిస్తారు. మన డాక్టర్లు వాళ్లకు కొత్త జీవితాన్ని ఇస్తారని, పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఉన్న జీవితాన్ని నరకం చేస్తారని వాళ్లకు బాగా తెలుసు.
ఒకప్పుడు పాకిస్తాన్కి క్లోజ్గా ఉన్న కాబూల్ లీడర్లు కూడా ఇప్పుడు ఒక విషయం గ్రహించారు. పాకిస్తాన్ వాళ్ళను వాడుకుని వదిలేస్తుందే తప్ప ఎదగనివ్వదు అని. కానీ భారత్ వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడాలని కోరుకుంటుంది. ఇప్పుడు భారత్ ఆ తాలిబాన్ ప్రభుత్వాన్ని నమ్మొచ్చా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఎమోషన్స్ పనికిరావు, లాజిక్ మాత్రమే ముఖ్యం. మనకు కావాల్సింది పాకిస్తాన్ని వెస్ట్రన్ బోర్డర్లో కూడా బిజీగా ఉంచడం. ఆఫ్ఘనిస్తాన్ గనక పాకిస్తాన్కి శత్రువుగా మారితే అది మనకు అడ్వాంటేజ్. ఇప్పుడు పాకిస్తాన్ తన ఆర్మీని ఇటు మన బోర్డర్లోనూ అటు ఆఫ్ఘాన్ బోర్డర్లోనూ మోహరించాలి. రెండు వైపులా యుద్ధ వాతావరణం పాకిస్తాన్ వెన్ను విరిచేస్తుంది. మనం ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండా కేవలం దౌత్యంతో మానవత్వంతో పాకిస్తాన్ని ఇరకాటంలో పెట్టాం. ఆఫ్ఘన్ మినిస్టర్ విజిట్ ఈ ప్లాన్లో భాగమే. మనం వాళ్ళ డాక్టర్లకు ట్రైనింగ్ ఇస్తాం, మందులు ఇస్తాం. బదులుగా మనకు పాకిస్తాన్ మీద ప్రెషర్ దొరుకుతుంది. పాకిస్తాన్ భయం ఏమిటి అంటే ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ భారత్ పెత్తనం పెరిగితే తనకు పుట్టగతులు ఉండవని. యుద్ధం వస్తే వెనక్కి తగ్గి దాక్కోవడానికి ఆఫ్ఘనిస్తాన్ని వాడుకోవాలని పాకిస్తాన్ ప్లాన్. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే పాకిస్తాన్ పెంచి పోషించిన తాలిబాన్లే ఇప్పుడు పాకిస్తాన్ మీద కయ్యానికి కాలు దువ్వుతున్నారు. వాళ్ళు భారత్ వైపు ఫ్రెండ్లీగా చూస్తుంటే ఇస్లామాబాద్లో నిద్ర పట్టట్లేదు. నిప్పుతో చలగాటమాడితే చేతులు కాలతాయి. పాకిస్తాన్కి ఇప్పుడు అదే జరుగుతుంది. భారత్ తెలివిగా ఆ మంటలకు దూరంగా ఉంది. ఇప్పుడు పొగ తగ్గాక చూస్తే ఆ ప్రాంతంలో శాంతిని తెచ్చే సత్తా ఉన్న ఏకైక శక్తి భారత్ అని ప్రపంచానికి అర్థమవుతుంది. ఈ విజిట్ ప్రపంచానికి ఇంకొక మెసేజ్ కూడా ఇస్తుంది. వెస్ట్రన్ దేశాలు అమెరికా కాబూల్కి దూరంగా ఉన్నా సరే భారత్ మాత్రం ఎవరి ఒత్తిడికి తలొగ్గకుండా తన ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటుంది. అక్కడ జనాల్ని మనం గాలికి వదిలేయలేం. ఆఫ్ఘాన్ వాళ్లకు క్రికెట్ అన్నా బాలీవుడ్ అన్నా భారత్ అన్న పిచ్చి ప్రేమ. ఆ హెల్త్ మినిస్టర్ ఢిల్లీలోని ఎయిమ్స్ లాంటి ఆసుపత్రులను చూసినప్పుడు వాళ్ళ దేశంలో కూడా అలాంటి సిస్టమ్ కావాలనుకుంటారు. దానికి వాళ్ళు చైనాకో పాకిస్తాన్కో వెళ్ళరు, భారత్ దగ్గరికే వస్తారు. ఇది బిజినెస్ డీల్ కాదు, నమ్మకంతో కూడిన బంధం. ఫ్యూచర్ చాలా క్లియర్గా ఉంది. 2025 తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో భారత్ రోల్ ఇంకా పెరుగుతుంది. మనం అక్కడ స్కూళ్ళు ఆసుపత్రులు కడుతుంటే పాకిస్తాన్ మాత్రం ముళ్ళ కంచెలు కట్టుకుంటూ తను పెంచిన దయ్యాలతోనే యుద్ధం చేసుకుంటూ ఉంటుంది. చరిత్రలో నిలిచిపోయే డిప్లొమాటిక్ విక్టరీ ఇది. ఆర్మీని పంపకుండా కేవలం ధాన్యం బస్తాలతో మందుల డబ్బాలతో ఒక దేశం పక్క దేశం మనసు గెలిచి తన శత్రువుని వాడి ఇంట్లోనే ఒంటరిని చేసింది అంటే మామూలు విషయం కాదు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.